దట్టమైన అడవిలో మంగల్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో భీముడు అనే ఒక బలమైన యువకుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు, అందరికీ సహాయం చేసేవాడు. భీముడికి అడవి గురించి బాగా తెలుసు. ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకుని వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి. భీముడు ఎప్పుడూ వాటిని బాధ పెట్టేవాడు కాదు. వాటితో స్నేహంగా ఉండేవాడు. ఒకరోజు భీముడు కట్టెలు కొడుతుండగా ఒక వింత శబ్దం వినిపించింది. అది ఒక ఏనుగు బాధతో చేస్తున్న శబ్దంలా ఉంది. భీముడు వెంటనే ఆ శబ్దం వచ్చిన వైపుగా పరిగెత్తాడు. అక్కడ ఒక పెద్ద ఏనుగు కనిపించింది. దాని కాలికి ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుని ఉంది. ఏనుగు బాధతో కదలలేకపోతోంది. భీముడికి ఏనుగును చూసి జాలి వేసింది. అతను వెంటనే దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా ఆ ముళ్ళును తీసేశాడు. ఏనుగుకు వెంటనే నొప్పి తగ్గిపోయింది. అది భీముడిని ప్రేమగా చూసింది. అప్పటి నుండి ఆ ఏనుగు భీముడికి మంచి స్నేహితుడైపోయింది. భీముడు అడవికి వెళ్ళినప్పుడల్లా అది అతని దగ్గరకు వచ్చేది. కొన్నిసార్లు బరువైన కట్టెలను మోయడానికి కూడా సహాయం చేసేది. కొంతకాలం తర్వాత ఆ అడవికి ఒక సమస్య వచ్చింది. కొందరు దుష్ట మనుషులు అడవిలోని జంతువులను వేటాడటం మొదలుపెట్టారు. వారు అమాయక జంతువులను చంపి వాటి చర్మాలను, దంతాలను అమ్మి డబ్బు సంపాదించేవారు. అడవిలోని జంతువులన్నీ భయంతో వణికిపోయేవి. భీముడు ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. తన స్నేహితులైన జంతువులను కాపాడాలని నిశ్చయించుకున్నాడు. అతను గ్రామస్తులందరినీ పిలిచి ఈ విషయం చెప్పాడు. మొదట్లో కొందరు భయపడిన తర్వాత భీముడి నిజాయితీని చూసి అతనితో కలిసి పోరాడటానికి సిద్ధమయ్యారు. భీముడు తన స్నేహితుడైన ఏనుగు సహాయంతో ఒక ప్రణాళిక వేశాడు. గ్రామస్తులందరూ కర్రలు, రాళ్లతో సిద్ధంగా ఉన్నారు. వేటగాళ్లు అడవిలోకి రాగానే భీముడు తన స్నేహితులతో కలిసి వారిని ఎదుర్కొన్నాడు. ఏనుగు తన తొండంతో వారిని బెదిరించింది. గ్రామస్తులు రాళ్లతో వారిని తరిమి కొట్టారు. భీముడి ధైర్యానికి, తెలివితేటలకు వేటగాళ్లు భయపడి అడవి నుండి పారిపోయారు. అప్పటి నుండి వారు మళ్లీ ఆ అడవి వైపు చూడలేదు. అడవిలోని జంతువులన్నీ భీముడికి కృతజ్ఞతలు తెలిపాయి. గ్రామస్తులు కూడా భీముడిని తమ హీరోగా భావించారు. భీముడు ఎల్లప్పుడూ అడవిని, అందులోని జంతువులను కాపాడుకుంటూ ఉండేవాడు. అతని మంచి మనసుకు, ధైర్యానికి అందరూ గౌరవం ఇచ్చేవారు. మంగల్ గ్రామం ఎల్లప్పుడూ శాంతిగా, సంతోషంగా ఉండేది. నీతి, నిజాయితీ, ధైర్యం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ప్రకృతిని, జంతువులను ప్రేమించడం మన బాధ్యత. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిడ్స్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.